ప్రొద్దుటూరు స్థానిక వ్యాపారులను కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం నుంచి కాపాడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. బంగారు వ్యాపారంలో ప్రొద్దుటూరు సంపాదించుకున్న నమ్మకం, నిజాయితీ, నాణ్యతను స్థానిక వ్యాపారులు, కార్మికులు, ప్రజల పరస్పర విశ్వాసంతో ఏర్పడిన ఆస్తిగా పేర్కొన్నారు. స్థానిక వ్యాపార వ్యవస్థను కార్పొరేట్ సంస్థల ఆధిపత్యానికి అప్పగించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. పట్టుమని 2,50,000 జనాభా కూడా పూర్తిగా లేనటువంటి కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రొద్దుటూరు పట్టణం గొప్ప వ్యాపార వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతా ఉన్నది. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి, స్థానికంగా ఉన్నటువంటి చిన్న, అదేవిధంగా మధ్యతరగతి వ్యాపారస్తులతో నమ్మకమే పెట్టుబడిగా జీవించేటువంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో కొనసాగుతున్నారు. అలాంటి వాటిల్లో బాంబే మార్కెట్ తర్వాత బంగారుకు అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి కేంద్రం ఏదైనా ఉంది, అది ఆంధ్రప్రదేశ్ లో అంటే ప్రొద్దుటూరు. మరి అలాంటి నమ్మకానికి, మన్నికకు పెద్ద పీట వేస్తున్నటువంటి ప్రొద్దుటూరు పట్టణ వ్యాపారస్తులకి ఈరోజు దొంగచాటుగా కొంతమంది, అదేవిధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పాలక వర్గాల యొక్క చేయుతతో ఈరోజు కార్పొరేటు వ్యాపారులు ఈ యొక్క మార్కెట్లోకి దిగబడిపోయి ఈ చిన్న మధ్యతరగతి వ్యాపారస్తుల యొక్క వ్యాపారాన్ని దెబ్బతీయడానికి కార్పొరేట్ శక్తులు పెద్ద ఎత్తున కుట్రకు పూనుకుంటూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా పోలీసు వారికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రొద్దుటూరులో కార్పొరేట్ వ్యాపారం పేరుతో మన్నిక లేనటువంటి బంగారాన్ని మార్కెట్లోకి దిగుమతి చేయడంతో పాటు అనేక రకాలైనటువంటి ఇన్సెంటివ్స్ కల్పిస్తామని చెప్పేసి ప్రజల్లో మభ్యపెట్టి ఈరోజు వారి వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింపజేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరు చుట్టుపక్కల పుట్టి పెరిగినటువంటి ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఏదైనా వ్యాపార రంగంలో అభివృద్ధి జరిగితే అలాంటి వారు ప్రభుత్వానికి, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి జిఎస్టీ ట్యాక్సులు, సేల్స్ ట్యాక్సులు ఇలాంటి కట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగపడే పరిస్థితి ఒకవైపు ఉంటుంది. అలా కాకుండా బాంబే బేస్డ్ గాని లేదా ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాలకు సంబంధించిన వ్యాపారస్తులు ఇక్కడ నేల వాలడం ద్వారా ఇక్కడ వచ్చినటువంటి వ్యాపారంతో వచ్చిన సొమ్ములను అక్కడికి తీసుకొని పోయి కార్పొరేట్ ఆఫీసులు ఎక్కడ ఉంటే అక్కడ పన్నులు చెల్లించేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని అధికార పార్టీగా ఉన్న వాళ్ళు నివారించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నాట్ ఓన్లీ బంగారానికి సంబంధించినటువంటి విషయమే కాదు, ఈరోజు వస్త్ర వ్యాపారుల దగ్గర నుంచి, అదేవిధంగా రీటైల్ వ్యాపారుల దగ్గర నుంచి చివరికి గడ్డం తీసుకునేటువంటి సెలూన్లే కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థలు ఎంటర్ కావడం అంటే అరాకొరా ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు, చిన్న చిన్న వ్యాపారస్తుల యొక్క జీవితాలను ఛిద్రం చేసి వారిని తిరిగి మళ్లీ అప్పుల్లోకి నెట్టేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఆ చిన్న వ్యాపారస్తులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. అలాంటి కార్పొరేట్ వ్యాపార దిగ్గజాలను ప్రొద్దుటూరులోకి రాకుండా అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పాలక వర్గాలు తెలుసుకోవాల్సినటువంటి, అదేవిధంగా పెద్ద పెద్ద వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వారిని ప్రోత్సహించేటువంటి పాలక వర్గాలు తెలుసుకోవాల్సిన అంశం మరొకటి ముఖ్యంగా తెలుసుకోవాలి. ఒకనాడు టొరంటో గాని, గోల్డ్ స్పాట్ గాని ఇక్కడ ఈ కడప జిల్లాలో చాలా అద్భుతమైనటువంటి పద్ధతిలో వ్యాపారం జరిగేది. కానీ ఆ సందర్భంగా గోల్డ్ స్పాట్, టొరంటో దానికి ప్రత్యామ్నాయంగా ఏదైతే కోకో కోలా గాని, థమ్స్అప్ గాని, పెప్సీ గాని, సిట్రా గాని వచ్చిందో ఆ రోజు 4 రూపాయలు ఉన్నటువంటి గోల్డ్ స్పాట్, అదేవిధంగా 3 రూపాయలు ఉన్నటువంటి టొరంటో బదులు ఇక్కడ ఏ కంపెనీలు అయితే మల్టీనేషనల్ కంపెనీలు దిగుమతి అయ్యాం, అప్పుడు అవి 3 రూపాయలకే మేము 750 మిల్లీమీటర్లు ఇది గోల్డ్ స్పాట్ బదులు ఇది అమ్ముతున్నామని చెప్పి థమ్స్అప్ ను పరిచయం చేశారు. కానీ సంవత్సరం తిరిగేటప్పటికీ గోల్డ్ స్పాట్ కంపెనీ మూతపడిపోయింది, టొరంటో మూతపడిపోయింది. దాని తర్వాత థమ్స్అప్, కోకో కోలా, పెప్సీ, సిట్రాలు విజృంభించాయి. ఒక్కసారిగా 10 రూపాయలు, 14 రూపాయలు, 18 రూపాయలు, 20 రూపాయలకు పెంచి మొత్తం ఆనాడు వచ్చినటువంటి లాభాలు
ఏదైతే నష్టాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా లాభాల రూపంలోకి మార్చుకున్నారు. రేపు పొద్దున కూడా ప్రొద్దుటూరు మార్కెట్లకి ఈ కార్పొరేట్ శక్తులు ఇక్కడ ప్రయోగం జరిగితే ఈ ప్రాంతంలో పాల మోపితే 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు తొలగిస్తున్నాం, తక్కువకు ఇస్తున్నాం అని చెప్పి ప్రచారం చేసి రేపొద్దున ఈ కంపెనీలు మూతపడిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిందే శాసనం, వాళ్ళు నిర్ణయించిందే రేటు తప్ప మరొకటి ఉండడానికి వీల్లేదని చెప్పి కార్పొరేట్ వ్యక్తులు శక్తులు అలాంటి పెద్ద ఎత్తున ప్రజలను దోపిడీ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, కార్పొరేట్ వ్యాపారం అది బంగారంలోకి కానీ లేదా రీటైల్ వ్యాపారంలోకి కానీ అదేవిధంగా సెలూన్ షాపుల్లోకి కానీ ఇంకా స్టీల్ గాని బట్టలకు సంబంధించినటువంటి వస్త్రాలకు సంబంధించిన కానీ ఇవన్నీ కూడా దిగుమతి కావడానికి పెద్ద పెద్ద కంపెనీల పేరుతో వాళ్ళు చేసేటువంటి 30% రాయితీ 40% రాయితీ అనేటువంటిది పాత స్టాకులు తెచ్చి ఇబ్బడిగా ప్రజల పైన వేసి వాటిని అమ్ముకొని తర్వాత బోర్డులు తిప్పేటువంటి కార్యక్రమానికి వారు శ్రీకారం చుడతారు. కాబట్టి మన్నికకు నాణ్యతకు నమ్మకానికి రైతులకు అదేవిధంగా పేదవారికి వివిధ మతాలకు సంబంధించినటువంటి క్రిస్టియానిటీ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందువులు కావచ్చు, అనేక రకాల పండుగలకు మనలో ఉన్నటువంటి మన వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వాళ్ళైతే హక్కులు తెచ్చుకొని అప్పులు ఇచ్చి 6 నెలల తర్వాతనైనా సరే మనం ఇవ్వగలిగిన మేరకు ఇచ్చినా కూడా మళ్లీ తిరిగి తీసుకునే పద్ధతిలో ఒక అవినాభావ సంబంధంతో జరిగేటువంటి వ్యాపారానికి తూట్లు పడవడానికి వీలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు కూడా ఆలోచించి ఆ కార్పొరేట్ వ్యాపార దిగ్గజాలను తిప్పి కొట్టడానికి కావాల్సినటువంటి ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం.